హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవించి ఉండగానే మన కళ్ళ ముందే సమాధి అయిపోయే ప్రదేశాన్ని మీరెప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుండకపోతే ఈ వీడియో మీకోసమే. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ కన్నా 15 రెట్లు శీతలంగా ఉండే ప్రదేశాన్ని ఊహించుకోగలరా? చివరికి బట్టలు ఉతకడానికి లేదా గిన్నెలు కడగడానికి, ఆఖరికి బాత్రూంలో వాడుకోవడానికి కూడా నీరు మరిగించుకోవాల్సిన పరిస్థితి ఎక్కడైనా గుర్తించారా? పొరపాటున ఎవరైనా అక్కడ చనిపోతే కొన్ని నెలల వరకు ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది. అక్కడ మనిషికి తినడానికి కేవలం కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు పురాతన జంతు మాంసం మాత్రమే ఆహారంగా దొరుకుతుంది అంటే నమ్ముతారా? కొంచెం గుండె ధైర్యం చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంతవరకు మీరు ఖచ్చితంగా ఇటువంటి ప్రదేశాన్ని అయితే చూస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల గురించి ఈ వీడియోలో చూడబోతున్నారు. మనం సాధారణంగా నివసించే నగరాల్లో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే పిల్లలను స్కూళ్లకు పంపడం కష్టం అవుతుంది. అంతెందుకు, పాఠశాలలకు కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చేస్తారు. ఆఫీసులు కూడా దాదాపుగా మూతపడిపోతాయి. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి. బయట కాలు పెట్టడానికి కూడా ఆలోచించాల్సిందే. అటువంటిది ప్రపంచంలోనే అత్యంత శీతలమైన ప్రదేశం. అక్కడ ఉష్ణోగ్రత ఎంతుంటుందో ఊహించగలరా? -70 డిగ్రీల సెల్సియస్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ -25 డిగ్రీల సెల్సియస్లో కూడా పిల్లలు స్కూల్కి వెళ్లడం. ఎటువంటి కనీస ఏర్పాటు చేసుకోకుండా ఒక మనిషిని అక్కడ వదిలేస్తే కేవలం కొన్ని గంటల్లోనే శవంలా మారిపోతాడు. పొరపాటున ఎవరైనా అక్కడ చనిపోతే కనీసం సమాధి చేయడానికి కూడా స్థలం దొరకదు. అలాంటి ప్రదేశంలో కూడా కొన్ని వందల మంది ఇప్పుడు నివసిస్తున్నారు. అంత శీతల ప్రదేశంలో మనిషి స్థితిగతులు, జీవన విధానం ఎలా ఉంటుందో, ప్రతిరోజు వారు ఎలా జీవిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం నుంచి దాదాపు 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా ఒడ్డున ఉన్న చిన్న నగరం ఓమెకాన్ ప్రపంచంలోనే అతి శీతల ప్రదేశంగా పేరు పొందింది. అసలు ఇంతటి చల్లని ప్రదేశంలో కూడా మనుషులు నివసిస్తారా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఇప్పుడు అక్కడ దాదాపు 900 మంది జనాభా ఉన్నారు. అక్కడి ధనవంతులు కూడా పేద జీవితం అనుభవించాల్సిందే. అంత శీతల వాతావరణంలో మనిషి స్నానం చేయడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ నీరు దొరకదు. చుట్టూ ఎక్కడ చూసినా మంచు కప్పబడి ఉంటుంది. ఎవరైనా ఇంటి నుంచి బయటకొస్తే వాళ్ళ శరీరం అంతా గడ్డ కట్టినట్టుగా మారిపోతుంది. కొన్ని రోజుల పాటు వాళ్ళు చేయవలసిన పని అంతా ఆగిపోతుంది. మన దగ్గర కొంచెం చల్లగా ఉంటేనే ఉతికిన దుస్తులు ఆరవు. ఒకవేళ ఆరినా కొన్ని రోజులు సమయం పడుతుంది. కానీ ఇంత శీతల ప్రదేశంలో దుస్తులు ఉతికి ఒక తాడు మీద ఆరేస్తే కొన్ని గంటల్లోనే అవి ఆరిపోతాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? తాడు మీద ఆరేసిన దుస్తుల మీద మంచుగడ్డలు పేరుకుపోతాయి. కాసేపటి తర్వాత ఆ మంచుని ఒక కర్ర సాయంతో గట్టిగా కొడితే ఆ మంచంతా కింద పడిపోయి దుస్తులు వేసుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇళ్లన్నీ చెక్కతో తయారు చేస్తారు. సిమెంట్ రాళ్లతో లేదా ఇతర లోహాలతో ఇళ్లను నిర్మించడం ఇక్కడ దాదాపు అసంభవం. సమాధి చేయలేని ప్రదేశం. రష్యాలోని ఈ చిన్న ప్రదేశంలో అతి శీతల పరిస్థితుల కారణంగా అసలు ఇక్కడ మనిషికి చనిపోయేందుకు అనుమతి కూడా ఇవ్వరు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇది నిజం. ఒకవేళ పొరపాటున ఎవరైనా అక్కడ చనిపోతే ఆ శరీరం కొల్లడానికి, సమాధి ఏర్పాటు చేయడానికి కనీసం 4 రోజుల పైనే సమయం పడుతుంది. అసలు సమాధి నిర్మించడమే చాలా అసాధ్యం. మంచు పూర్తిగా కప్పి ఉన్నందువల్ల సమాధిని తవ్వడం చాలా శ్రమతో కూడుకున్న పని. మనుషులు షిఫ్ట్ మీద పనిచేస్తూ 4 రోజులు తవ్వితే కానీ ఒక సమాధి తయారు కాదు. దాని చుట్టుపక్కలంతా అగ్గి రాజేసి మధ్యలో సమాధిని తవ్వడం మొదలు పెడతారు. పొరపాటున అగ్గి చల్లారితే మళ్లీ సమాధి పనులు ఆగిపోతాయి. శ్రమంతా వృధా అవుతుంది. మళ్లీ అంతా మొదటికొస్తుంది. 4 రోజుల తర్వాత వారి ప్రయత్నం ఫలిస్తే అప్పుడక్కడ సమాధి ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ చనిపోవడం కూడా చచ్చేంత పని. ఆహారపు అలవాట్లు. ఎంత వెతికినా ఈ ప్రదేశంలో భూమినైతే మాత్రం చూడలేం. ఎందుకంటే పూర్తిగా మంచుతో కప్పబడిపోయిన ప్రదేశమే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అందువల్ల అక్కడ వ్యవసాయం చేయడం కానీ, ఒక చెట్టు పెంచడం కానీ దాదాపు అసాధ్యం. అందుకే అక్కడ బయట నుంచి వచ్చే బ్రెడ్, గుడ్లు, చేపలు, మాంసం మాత్రమే ఎంతటి వారికైనా ఆహారం. ఎంత పురాతనమైన జంతు మాంసమైనా వీరికి అమృతంతో సమానం. ఎందుకంటే బయటికి వెళ్ళి తినాలి అంటే అక్కడి నుంచి వచ్చే చల్లటి ఆవిర్లకి ఊపిరాగిపోతుంది. అందుకే అక్కడ ఉండేవాళ్లు ముక్కుకి కూడా పట్టీ కట్టుకుని ఉంటారు. ఇక చేపలు, మాంసం మాత్రమే తినగలిగే ఇక్కడ ప్రజలు వీటిని నిల్వ చేసుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు వాడరు. పూర్తి ప్రదేశం అంతా చల్లగా ఉన్నప్పుడు ఇక ఆ ఫ్రిడ్జులతో, పరికరాలతో పనేముంటుంది? -40 డిగ్రీల సెల్సియస్లో స్కూల్. మన దేశంలో ఏ ప్రాంతంలో అయినా 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉంటే స్కూల్స్ అన్నీ దాదాపుగా మూసేస్తారు. ఆఫీసులు కూడా బంద్ అవుతాయి. ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడతారు. ఇంట్లోనే వెచ్చని వాతావరణం సృష్టించుకుని అస్సలు బయటికి రాకుండా లోపలే గడిపేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రష్యాలోని ఇంత చిన్న ప్రదేశంలో చిన్న చిన్న పిల్లలు కూడా -25 డిగ్రీల్లో స్కూల్కి వెళతారు. ఉద్యోగులు ఆఫీస్కి వెళతారు. వారి దినచర్యను సక్రమంగా ప్రతిరోజు అలాగే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ స్కూళ్లు అస్సలు బంద్ కావా అంటే అవుతాయి. ఎప్పుడు తెలుసా?
-60°C ఉన్నప్పుడు మాత్రమే అక్కడ స్కూళ్లకు సెలవులిస్తారు. వాతావరణంలో అలవాటు పడిపోయిన వాళ్లే ఇలా ఉండగలరు. ఇక్కడ స్కూళ్లకు వెళ్ళడానికి కేవలం ఒక్క బస్సు మాత్రమే ఉంటుంది. దాని ఇంజన్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అలా అయితేనే అక్కడ వాతావరణంలో బస్ పనిచేస్తుంది. లేదంటే ఆ ఇంజన్ కూడా మంచుతో కప్పివేయబడుతుంది. అక్కడ ఒకే ఒక్క స్కూల్ ఉంది. 25 మంది ఉపాధ్యాయులు అందులో పనిచేస్తున్నారు. 200 మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. ఇక రవాణా, మరి ఎక్కడికైనా వెళ్ళడానికి అక్కడ ప్రజలు ఎలా వెళ్తారో అన్న ఆలోచన వచ్చే ఉంటుంది కదా. వారి దగ్గర కూడా వాహనాలుంటాయి. కానీ వాటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. వాటిని 24 గంటలు హాట్ గ్యారేజ్లో ఉంచుతారు. అసలు వాళ్ళు కార్లు లేదా ఇతర వాహనాల ఇంజన్లను కానీ ఎప్పుడూ ఆపరు. అవి 24 గంటలు అలా ఆన్లోనే ఉంటాయి. 1 గంట సేపు ఆపినా వాటి మీద మంచు పేరుకుంటుంది. అస్సలు పనిచేయడం పూర్తిగా ఆపేస్తుంది. ఎంత స్టార్ట్ చేసినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఇంజన్ చుట్టూ అగ్గి ఏర్పాటు చేసుకుని ఆ ఇంజన్ను వేడెక్కించే వరకు ఉంచి ఆ తర్వాత ఇంజన్ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటే మీ మొబైల్ని పూర్తిగా ఛార్జ్ చేసుకుని వెళ్ళినా సరే కేవలం కొద్ది గంటల్లోనే కాదు కేవలం కొద్ది నిమిషాల్లోనే మొత్తం ఛార్జింగ్ డౌన్ అవుతుంది. బ్యాటరీ అంతా జీరో అయిపోతుంది. అంత చల్లదనానికి ఫోన్లో బ్యాటరీ మాత్రమే కాదు, ఏ బ్యాటరీ అయినా నిలవలేదు. ఏ మొబైల్ టవర్ కూడా అక్కడ పనిచేయదు. మీ చేతిలో ఉన్న ఫోన్ కేవలం ఆట బొమ్మగా మారుతుంది అక్కడ. ఇక ఈ నగరంలో ఉండే పైప్ లైన్లలో నీరంతా కూడా గడ్డకట్టి ఉంటుంది. అందుకే నగరం మధ్యలో ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ నీళ్లు ఎప్పుడూ మరుగుతూ ఉంటాయి. ఆ మరిగిన నీటిని మాత్రమే పైప్ లైన్లలోకి తరలిస్తారు. వాటిని ప్రజలు అవసరాలకు వినియోగిస్తారు. పైప్ లైన్లలో మంచు ఎక్కువగా పేరుకుపోతే ఆ పైప్ లైన్స్ ఫట్మని విరిగిపోతాయి. అలా జరగకుండా ఉండేందుకే 24 గంటలు బాయిలింగ్ పాయింట్లో ఉంచుతారు. అయితే కేవలం కొద్ది సమయం మాత్రమే ఆ నీటిని నగరంలోని ఇళ్లకు సరఫరా చేస్తారు. అప్పుడు ప్రజలు వాటిని నిల్వ చేసుకుని వాడుకుంటారు. వేడి కిరణాలే తగలని చోటు. ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత -10°C వరకు వెళుతుంది. ఇక సంవత్సరంలో మిగిలిన నెలలంతా -40 నుంచి -60° వరకు ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా మంచుండే ప్రాంతం, అతి శీతల ప్రాంతం అంటార్కిటికా. అక్కడ ఇప్పటి వరకు అత్యధిక శీతల ఉష్ణోగ్రత -980° నమోదవుతుంది. అయితే రష్యాలోని ఈ చిన్న ప్రదేశంలో ఒక్కోసారి -178° వరకు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సూర్యకిరణాలు పడినా అంతా మంచుతో నిండి ఉండడం వలన అవి భూమి వరకు చేరవు. ఆ 2 నెలలు మాత్రం అక్కడున్న సూర్యకిరణాలే అక్కడి ప్రజలకు, అక్కడ పశుపక్షాదులకు జీవనాధారం. ఈ చిన్న నగరం అంతా శీతలంగా ఎందుకుంటుంది అని అనుకుంటున్నారా? అక్కడ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాలే అందుకు కారణం. ఇక్కడ 365 రోజులు మంచు మాత్రమే ఉంటుంది. ఎక్కడా కొంచెం వేడి కూడా ఉండదు. ఒకవేళ మీరు వేడివేడి నీటిని బాగా మరిగించి గాల్లో పోసినా అవి నేలను తాకేలోపే గడ్డకట్టిపోతాయి. అంత శీతల ప్రదేశం అది. ఇంకొంతమంది ఇటువంటి ప్రదేశాన్ని చూడడం అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. కేవలం కొన్ని రోజులు ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కోసం వెళ్ళాలి అనుకుంటే చాలా అందమైన ప్రదేశం ఇది. అయితే ఆ చలిని తట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు సుమా.